ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చాలండి, చాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. దీనులము, బలహీనులము, మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపండి. నీ కృప మేము ప్రభా నిత్యము పొందుకునేటువంటి రీతిని మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. ఈ వాక్యము మంచి నేలలో పడినటువంటి విత్తనం వలె మొలకెత్తి నూరంతలుగా ఫలించడానికి నీ దీవెన దయచేయండి, నీ ఆశీర్వాదం దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇస్సాకును గురించినటువంటి మాటలు, దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం ఇక్కడ చూస్తాం. దేవుడు అబ్రహామును ఎంతగా ప్రేమించాడో ఇస్సాకును కూడా అంతగానే ప్రేమించాడు. అబ్రహాము ఎడల దేవుడు ఎంత బాధ్యత కనపరిచాడో, శ్రద్ధ చూపించాడో, అదే విధంగా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు దీవించడం, ఆశీర్వదించడం మనం చూస్తాం. దేవుడు మాట్లాడుతూ 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశానికి వెళ్ళు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు అని అన్నాడు అనంటే, అక్కడ కరువు పరిస్థితులు ఉన్నాయి. తానున్నటువంటి దేశంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు తానున్నటువంటి ప్రాంతంలో కరువు ఉంది. చాలా గొప్ప కరువు వచ్చింది. అయితే ఆ కరువులో అతనికి ఆహారం కరువు, వేరే దేశం వెళ్ళాలనుకుంటున్నాడు. వేరే దేశం వెళ్ళాలనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో వెళ్ళాడండి. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్నటువంటి ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బాధలను బట్టి మనం ఏదో ఒక ఆలోచన చేస్తాం. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి పరిస్థితులను ఎట్లాగా అధిగమించాలి, ఎలాగో నేను వీటిని జయించాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటది. ఇస్సాకు కూడా అది ఆలోచన కలిగింది. ఈ ప్రాంతం నుండి మరి వేరే దేశానికి వెళ్తే బాగుంటుంది. అయితే అతని ఆలోచనతో పాటు దేవుని యొక్క కృప అతనికి తోడుగా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును. కొన్నిసార్లు ఎన్నో ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాము. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే అంతకన్నా మించిన ఆశీర్వాదం మరొకటి ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఇస్సాకును దేవుడు ఎట్లాగో దీవించాడు, ఇస్సాకు యొక్క దీవెనల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అబ్రహామును దేవుడు దీవించాడంటే, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును దీవించాడట. ఆ మాట చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడంట. ఈరోజు మనకు కూడా అలాంటి ఆశ ఉంది. ఎందుకు? ఒక విషయంలో ఆశీర్వదించబడి ఒక విషయంలో అలాగే ఉండాలని ఎవరో ఎప్పుడు అనుకో. దేవుడు కూడా మన విషయంలో అదే ఆలోచన. అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలి. పిల్లల విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, పొలంలో దీవించబడాలి, లేకపోతే వ్యాపారంలో దీవించబడాలి, మనం చేస్తున్నటువంటి చేతి పనుల్లో దీవించబడాలి. దేవుడి ఉద్దేశం కూడా అదే. దేవుడు ఒక వ్యక్తిని లోకంలో నుండి ఎందుకు పిలుస్తాడు చెప్పండి? హల్లెలూయా. ఆశీర్వదించడానికి పిలుస్తాడు. నువ్వేదో ఇస్తామని కాదు. హల్లెలూయా. నేను ఏదో కోరి కాదు, మనకేమో ఇవ్వడానికి. హల్లెలూయా. మనం ఏది ఇవ్వలేము ఆయనకు. ఆయన చేసిన దానికి ప్రతిగా మనం ఏమి కూడా ఇవ్వలేమండి. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, వెండి బంగారం ఆయనదే, భూమి ఆయనదే. మనం ఏమి ఇవ్వలేము. ఆశీర్వాదములకు
వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. పేతురు పత్రికలో ఒక మాట చదువుతాం అందరూ కూడా. మిమ్మల్ని ఎందుకు దేవుడు ఇక్కడ పిలిచాడో, దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడో చక్కని మాట చదువు. పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదానికి వారసులవడానికి మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడికి పిలిచాడు? నిన్ను ఆశీర్వదించడానికి. దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు? నేను దీవించడానికి. నమ్మినోడు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాను. హల్లెలూయా. చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం. నన్ను దీవించడానికి ఇక్కడికి పిలిచాడు దేవుడు. ఒకసారి చెప్పండి అందరూ. మీ గుండెల మీద చేయేసుకొని నన్ను దీవించడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను దీవించడానికి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. నన్ను ఆశీర్వదించడానికి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. చెప్పండి, మీ మాట వినాలనుకుంటున్నా. నన్ను దీవించడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను దీవించడానికి నన్ను పిలిచాడు. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాడు. ఓ దీవించే దేవుడు. హల్లెలూయా. ఓ దేవుని దీవెనలు సామాన్యంగా ఉండవండి. ఆయన దీవెనలు తరతరాలు నడుస్తూ ఉంటాయి. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే కారణం. దానికి రుజువు అదే. ఆ దీవెనలు ఎలా ఉంటాయి తెలుసా అండి? తరతరాలు నడుస్తాయి. హల్లెలూయా. మీరే కాదు, మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. మీ మనవలను దేవుడు దీవిస్తాడు. మీ ముని మనవలను దేవుడు దీవిస్తాడు. 1000 తరాల వరకు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీ నుండి ప్రారంభించాడు. హల్లెలూయా. మీ నుండి మీ తర్వాత 1000 తరాల ఆశీర్వాదం ఉంది. నమ్మిన ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. మీ తర్వాత 1000 తరాల వరకు దేవుడు నిన్ను బట్టి దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదములకు వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. ఇస్సాకు దీవించబడ్డాడు. తన తండ్రిని దీవించిన రీతినే ఇస్సాకు కూడా దీవించబడ్డాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు ఇస్సాకుతో. అతడు చింతలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు, ఇటెల్లాలో తెలియదు అతనికి, ఏం చేయాలో తెలియదు అతనికి, ఒంటరిగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గెరారులో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యక్షమై చెప్తున్నాడు, ఐగుప్తులోకి వెళ్ళడానికి వీల్లేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. మళ్ళా లోకము, ఐగుప్తు అంటే లోకము. ఇక్కడ మీరు ఒక మాటను మీరు అర్థం చేసుకోవాలి. మనం దీవించబడాలి అని అంటే లోకములో కలిసిపోకూడదండి. లోక ఆచారాలు, లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులు మనలో ఉండకూడదు. నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు. నేను నీతో చెప్పిన దేశం నేను ఎక్కడికి వెళ్ళమంటే నువ్వు అక్కడ ఉండాలి, ఏ దేశానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్తా ఉన్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశాన నివసించు. నీతో చెప్పిన దేశాన్ని నువ్వు నివసించాలి. నువ్వు పరమాసిగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు తనకు ఒక గైడెన్స్ ఇస్తా ఉన్నాడు. ఇస్సాకు యొక్క ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏదంటే దేవుని నడిపింపు కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే డబ్బులు మూట కాదండి. ఆశీర్వాదం అంటే బంగారం కాదు. ఆశీర్వాదం అంటే ఇల్లు కాదు. ఆశీర్వాదం అంటే ఇక్కడ ఇస్సాకు జీవితంలో నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని చేత నడిపించబడటం, అదే అసలైన ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని చేత నడిపించబడుతున్నాడు. అతనికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్లేస్ మారాలి. ఏ ప్లేస్ మారాలి? తనకున్న స్థలంలో నుండి వేరే చోటుకి వెళ్ళాలి. ఎందుకు? అక్కడ కరువు ఉంది, తినడానికి ఆహారం లేదు. అంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఆ సమస్యల్లో దేవుడు ఎంటర్ అయ్యాడండి. హల్లెలూయా. ఇస్సాకుతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎంత అద్భుతం అది! మనం సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. వాక్యం ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ దేవుడు మాట్లాడి మనల్ని నడిపించేటువంటి నాదుడు ఆయన. హల్లెలూయా. వేసేకి ఒక మంచి పేరు ఏంటంటే కాపరి. కాపరి అంటే ఏంటండి? కాపరి అంటే అర్థం ఏంటి? కాపలా కాసేవాడా?
నడిపించేవాడు కాదా? హల్లెలూయా. కాపరి నడుస్తూ ఉంటే గొర్రెలు వెనకాల నడుస్తూ ఉంటాయి, నడిపించేవాడు. హల్లెలూయా. మా కాపరివైనందున నాకు నెమ్మదిగా ఉన్నది, మా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, ధైర్యము కోల్పోయినా భయముతో నిండినా చీకటులే కమ్మేరా సాగలేమని తెలిసినా సాగితరులను నడిపించిరా నీ సామర్థ్యం మాకు తెలిసిరా సాగితరులను నడిపించిరా నీ సామర్థ్యం మాకు తెలిసిరా మాకు ధైర్యముగా ఉన్నది ఎంతమందికి ధైర్యం ఉంది ఈరోజు? యేసయ్య నా కాపరి. హల్లెలూయా. సేవకులు చెప్పారుగా, ప్రతిరోజు యెహోవా నా కాపరి మనం అనుకోవాలి. చదవడమే కాదు, మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆయన నా కాపరి, నాకు లేవి లేదు, నా కష్టంలో ఆయన తోడుగా ఉంటాడు, నా భయములో ఆయన అభయమిస్తాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయముకు నేను భయపడను. నా దేవుడు నాకు కాపరి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం అనుకున్నప్పుడు హ్యాపీగా బ్రతకొచ్చండి. హల్లెలూయా. ఏం బీపీలు ఉండవు మనకి. హల్లెలూయా. ఎలాంటి బీపీ మనకి, హై బీపీ రాదు, టెన్షన్స్ ఉండవు. దేవుడిని కాపరిగా పెట్టుకో. ఈరోజు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో, భయంతో మనసంతా నిండిన పరిస్థితుల్లో, చీకటిలు కమ్మిన పరిస్థితుల్లో నువ్వు కాపరిగా ఉన్నావంటూ ఆ భక్తుడు పాడాడు. నిజమేనండి, ఆయన నడిపించేవాడు. ఇస్సాకుకు దేవుడు ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని నడిపింపగలిగిన వాడు, దేవుని చేత నడిపించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడే అతనికి చెప్పాడండి. ఈ రోజు నీకు చెప్పడా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. ఈరోజు ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు, ఆ తండ్రే మన తండ్రి. ఈరోజు నడిపిస్తాడు. దేవుని చేత నడిపించబడటం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదం. మనం ఆయన చేత నడిపించబడతాం. ఆయన అధికారానికి ఒప్పేసుకున్న ప్రభు, ఇక్కడ నుండి నువ్వు నన్ను నడిపించు. ఇంతవరకు నీ తలంపులతో, నీ ఆలోచనతో నువ్వు నడిచి ఉండొచ్చు, అయితే ఇక్కడ నుండి నీవే నన్ను నడిపించు. చూడండి, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఎక్కడికి వచ్చాడు? గెరారుకు వచ్చాడు. అయితే అక్కడ దేవుడు నడిపిస్తా అన్నాడు. ఇదిగో నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి బదులు నేను నడిపిస్తాను, ఇక్కడి నుంచి నీకు తోడుగా ఉంటాను, ఇక్కడి నుంచి నీకు సహాయం చేస్తాను, నేను విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్తూ మొదలుపెట్టినప్పుడు అతను ఎంత సంతోషించుంటాడండి. అసలు దారి కానక నేను తిరుగుతున్న పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటూ. నిజంగా ఎంత గొప్ప కృప ఆ ఇస్సాకుకు దేవుడు ఇచ్చాడంటే, ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఐగుప్తు అంటే లోకము, పాపము, శాపము.
ఐగుప్తులోనికి వెళ్ళటానికి వెళ్ళలేదు, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నా కుమారుడు అను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని అధికారాన్ని ఒప్పేసుకున్నాం. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదని బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాటను చదువుదాం అందరూ కూడా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. తర్వాత ఏమనుందంటే, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, నాకు తెలుసు కదా ఎలాగ వెళ్ళాలో నాకు తెలీదా, నేను నడవలేదా అని అనుకోకూడదండి. ఏ మనుషుడు అలా అనుకోకూడదు. నేను నడవలేదా, దేవుడు నాకు లేకపోతే నాకు జ్ఞానం లేదా, నాకు ఆ మాత్రం తెలీదా, నాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుడు ఎంటర్ అవ్వండి. దేవుడు నీ చేతులు ఎంటర్ అవ్వాలనుకుంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలంట. అక్కడ రాయబడినట్టుగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాలకు ఒప్పుకో. అప్పుడేమవుతుంది? త్రోవలన్నీ సరళం అవుతాయండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగో నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి, ఎలాగో నువ్వు నెమ్మది పొందాలో దేవుడు నడిపిస్తాడు. మనం ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన నడిపింపులోనే ధైర్యము, ఆయన నడిపింపులోనే సంతోషం అండి. ఆయన నడిపింపులో ఆశీర్వాదం ఉంటుంది. ఆయన నడిపించినప్పుడు ఒక మంచి స్థలానికి దేవుడు నడిపిస్తాడు. ఏమంటే నడిపించలేదా? ఈ స్థలానికి ఎవరు నడిపించాలనుకుంటున్నారు? దేవుడు నడిపించాడు. 2 సంవత్సరాలు మందిరానికి ఒక మంచి స్థలం ఏమంటే ప్రభు అని 2 సంవత్సరాలు ప్రార్థన చేశాం. మేము తిరిగాం, చాలా స్థలాలు తిరిగాం. ఆయన నడిపింపు గొప్పది, హల్లెలూయా. ఆయన ఆలోచన గొప్పది. మేము అనుకున్నాం అక్కడ ఎక్కడో కొనాలి, లేకపోతే దూరం అవుతేమో ప్రజలు రావడానికి ఇబ్బంది పడతారేమో అనుకున్నాం. కానీ దేవుని చిత్తం ఇక్కడ, హల్లెలూయా. దేవుని యొక్క నడిపింపు, దేవుని చిత్తం ఇది. ఒక మందిరం ఇక్కడ ఉండాలని దేవుడు అనాది సంకల్పంగా ఆయన సంకల్పించాడు. ఇక్కడ మందిరాన్ని ఇచ్చాడు. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభువా మీరు నడిపించండి, నన్ను నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడండి? అంధకారం చుట్టూ కల్పిన పరిస్థితుల్లో నడిపిస్తాడు నిన్ను. హల్లెలూయా. అంటే వెలుగులో నడిపించడం కాదు. దేవుని గొప్పతనం ఏంటి? వెలుగులో మనమైనా వెళ్ళిపోతాం. అంధకారంలో నడిపిస్తాడు ఆయన, చీకటిలో నడిపిస్తాడు. నీ చుట్టూ ముళ్ళు ఎట్టెల్లాలో తెలియక వేదనతో చింతపడుతున్నప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. మార్గమును సరళం చేస్తాడు. నీవు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒకసారి పేతురు కూడా అలాంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. దేవునికి అవకాశం ఇచ్చాడు. నావంతా ఖాళీగా ఉందండి, నావంతా ఖాళీగా ఉంది. ఈ పేతురు జాలరి, చేపలు పట్టేవాడు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఏమైందంటే అతని జీవితంలో ఎప్పుడు జరగనట్టుగా ఒక వింత కార్యం జరిగింది. ఏంటో వింత కార్యం? ఒక్క చేప కూడా పడలే. తన లైఫ్లో ఎప్పుడు లేదు. ఈరోజు నీ జీవితం కూడా అలా ఉండొచ్చు, ఖాళీగా. నీ బ్రతుకు కూడా ఖాళీగా ఉండొచ్చు. అయ్యో ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ కాలేకపోతున్నా. నీ బ్రతుకు కూడా ఖాళీ, నీ నావ కూడా ఖాళీగా ఉండొచ్చు. ఎంత సంపాదించినా కనబడదు. ఎంత సంపాదించినా అప్పులు, బాధలు, సమస్యలు నీ జీవితంలో నీకు ఉండొచ్చు. ఖాళీ నావలోనికి యేసయ్య వెళ్ళాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య వెళ్ళి కూర్చున్నాడో దేవుడు నడిపించడం మొదలు పెట్టాడు. పేతురు అటు చూడు, కుడివైపుకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? కుడివైపుకి వెళ్ళు, నేనున్నానుగా, నడిపిస్తాను. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను అయ్యా, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి దుస్థితి, భయంకరమైనటువంటి ఆ స్థితిని ఎప్పుడు అనుభవించలేదు. లేమిలో ఉన్నానయ్యా, కరువులో ఉన్నానయ్యా, కనీసం ఆకలి తెచ్చుకోవడానికి ఒక్క చేప కూడా లేదు, తినడానికి తిండి లేదు. నేను నడిపిస్తాను పేతురు. దేవుని నడిపింపులో ఆ రోజు దోణి నిండిపోయిందండి. దేవుడు నీ జీవితంలో కూడా ఆయనను ఎంటర్ చేయి, లేకపోతే నువ్వు ఆయన చేర్చుకో. నీ హృదయంలోనికి ఆయన చేర్చుకో.
ఆయన చిత్తానికి నేను అప్పగించుకో. ప్రభువా నా వల్ల కాదు, నేను నడిచింది చాలు, ఇక నువ్వే నన్ను నడిపించు. నా జీవితంలో ఇక నీ అధికారానికి నేను ఒప్పుకుంటాను. నీ అధికారమే నాకు కావాలి. నువ్వు నన్ను నడిపించమని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ దేవుని నడిపింపులో ఆ రోజంతా ఏమైందండి? సంతోషమే. అద్భుతాన్ని చూడలేకపోయాడండి. నావంతా నిండిపోయింది, చేపలన్నీ ఆ యొక్క నావలో నిండిపోయి తను అక్కడే ఆ మొయ్యపోతున్నాడు. పక్క వాళ్ళు అడుగుతున్నాడు, నాకు సాయం చేయండి అయ్యా, నేను వీటిని మొయ్యలేకపోతున్నా, ఈ వల లాగలేకపోతున్నా, వీటిని నేను ఏమీ చేసుకోలేను, రండి రండి అని పిలుస్తూ ఉంటే దేవుడు తన కార్యాలు చేసి అతని జీవితాన్ని తృప్తిపరిచాడు. హల్లెలూయా. మన నామను ఆయన నడిపిస్తాడు, మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు తెలుసా అండి? నడి సముద్రంలో నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నా జీవన మార్గమున నా జన్మ తరింప. నా జన్మ ధన్యమవటానికి నన్ను నవ జీవన మార్గంలో నడిపించు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువ రమణీయ రోజులలో, రకనాలకు వెతకుదము. ఇల్లు నా పడవ నవజీవన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు వెళ్ళిన దారి కాకుండా కొత్త దారిలో దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే, నువ్వు ఆయన నడిపింపు ఒప్పుకుంటే, దేవుడు నీకు వెంటైనటువంటి మార్గంలో నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించి నీ నావను నింపుతాడు. ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని సమృద్ధితో నింపుతాడు. అదే దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన ఆశీర్వాదం. ఇస్సాకు జీవితంలో అతడు దేవుని నడిపింపు ఒప్పుకున్నాడండి. దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడండి. అతడు వెళుతున్నాడు. దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతున్నాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాడు. ఐగుప్తులోకి వెళ్ళొద్దాం, వెళ్ళాలి ప్రభువా, నువ్వు చెప్పిన దేశంలో ఉండాలి. ఎలా ఉండాలి? పరదేశిగా ఉండాలి. ఎలా ఉండాలి? పరదేశిగా ఉండాలి. మనం కూడా పరదేశులమే. చాలాసార్లు ఈ విషయాలు మీకు చెప్తా ఉంటాను. మనం ఎలా బ్రతకాలండి? ఈ లోకంలో పరదేశుల్లాగా బ్రతకాలి. రేపే దేవుని దగ్గరికి వెళ్తానన్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. రేపే దేవుడిని కలుసుకోపోతున్నాను అని నీకు తెలిసిందనుకో, లేదా రేపే పనిలోకి వెళ్తున్నామని మనకు తెలిస్తే ఎలా ఉంటామండి? మన ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి, మన పనులు మారుతాయి, మన తీరు మారుద్ది, మన మాటలు మారుతాయి. అలా బ్రతకాలి. పరదేశులుగా బ్రతకడం అంటే అది దేవుని ఎదుర్కొంటకు మనం సిద్ధపడుతూ మనం బ్రతకాలండి. పరవాసిగా బ్రతుకు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ జీవితం శాశ్వతం అనుకోకు, ఈ లోకం శాశ్వతం అనుకోకు. ఎప్పుడో ఒక రోజు నేను నా దగ్గరకు రావాల్సిందే. అదే పరవాసిగా బ్రతుకని దేవుడు ఇస్సాకుకు సెలవిస్తా ఉన్నాడు. అదే రీతిగా అతని నడిపింపులో నడుస్తూ ఉన్నాడండి. దేవుడు తన బిడ్డలను ఏ విధంగా నడిపిస్తాడు? ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా నడిపిస్తాడు. ఇస్సాకును నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని నడిపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 29:5 ఒక చక్కని మాట ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయులను ఎట్లా నడిపించాడు అనే విషయం అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నది. మనందరం తీసి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 29:5 చదువుతామండి. 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించాను. ఎక్కడ నడిపించాడంటే రహదారిలో కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, హైవేలో కాదు నడిపించడం. హైవేలో నడిపించక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఎందుకు? దారి సామాన్యంగా ఉంటుంది. అరణ్యములో నడిపించిన దేవుడు మన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను నడిపిస్తాడు ఆయన. అరణ్యములో నడిపించాడు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఎలా నడిపించాడో చదువుదాం. అరణ్యంలో
మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతం. రొట్టె తినలేదు, ద్రాక్షారసం తాగలేదు, మద్యం తాగలేదు. హల్లెలూయా. చాలా మందికి ఈ ద్రాక్షారసం లేకపోతే మద్యం అది చాలా అవసరం అనుకుంటారు. అక్కర్లేదు. దేవుని సన్నిధిలో శాంతి. కొంతమంది అంటారు ఎందుకంటే అలా త్రాగుతారంటే కష్టాలు ఎక్కువైపోయాయండి. వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోతారట, ఆ కష్టాలు మర్చిపోవటానికట ఏం చేస్తారటండి, మరి మద్యం తాగుతూ ఉంటారు. అవసరం లేదు. దేవుని నడిపింపులో ఆయన నీకు బలం ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన నేను నడిపిస్తాడు, మన శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. మన జీవితాల్లో దేవుడు అట్లాంటి కృపతో నింపుతాడు. అది ఆశీర్వాదం. డబ్బు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. ఏమీ లేకపోయినా పేద విధవరాలు, సారేపతి విధవరాలు ఏ రోజుకి ఆ రోజు ఫోన్ చేసింది, అది ఆశీర్వాదం కాదా? అందరూ ఆకలితో చచ్చిపోయారు. సారేపతి విధవరాలను దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే ఎంత ఆశీర్వాదం అది. ఏ రోజుకు ఆ రోజు కావలసినంత ఆ యొక్క పిండిని, కావలసినంత నూనెను ఆమెకి ఇచ్చాడు దేవుడు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో మరి పొగొచ్చేదట. దేవునికి స్తోత్రం కలుగును. అందరి ఇళ్లలో పిల్లి పడుకుంటే పొయ్యిల్లో ఈమె ఇంట్లో మాత్రం పొగొచ్చేదటండి. ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఈమె దేవుణ్ణి కలిగి ఉంది, ఈమె దైవజనుని చేర్చుకుంది. దేవుడు ఆమెను దీవించడం మొదలు పెట్టాడు. 3.5 సంవత్సరాలు దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని ఎంతగా నడిపించాడో మీకు గుర్తులేదా? ఆ బట్టలు ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు పాతవలేదటండి. ఎంత అద్భుతం. నిజంగా చాలా ఆశ్చర్యమే కదా. వేసుకున్న బట్టలు పాతి అంటే మధ్యలో కుట్టించుకునే పరిస్థితి కూడా రానవలేదు దేవుడు. మధ్యలో వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని అనుగ్రహిస్తూ ఈవెన్ బట్టలు లేదా చెప్పులు కూడా పాతి అయిపోలేదటండి. అరిగిపోలేదని మరొక చోట రాయబడి ఉంటుంది. అరిగిపోలేదట. ఎంత దూరం నడిచారు ఏమంటే ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ కాదు, చాలా దూరం నడిచారు. 40 సంవత్సరాలు నడిచారు. నేను అనుకుంటాను యెహోషువ కాలేబులు ఇద్దరు మరి ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో ఎండింగ్ వరకు వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ 40 ఏళ్ళు నడిచారు ఒకే చెప్పులతో. అంతేనండి, ఎంత ఆశ్చర్యం అది. ఈ 40 ఏళ్ళు నడిచారు ఒకే డ్రెస్, ఒకే డ్రెస్. నీకేం లేదని అనుకుంటున్నావు, నీకున్న దానిలో దేవుని దీవించడం మొదలు పెట్టాడు. అదే నిజమైన ఆశీర్వాదం. నీకున్న దానిలో నీకున్న కొద్ది పిండిని దేవుడు దీవించబోతున్నాడు. నీకున్న కొద్ది ఆశీర్వాదాన్ని దేవుడు విస్తరించబోతున్నాడు. నీకున్నటువంటి ఒకే ఒక డ్రెస్ దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకున్నటువంటి కొద్ది ఆశీర్వాదమే విస్తారంగా మారిపోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇస్సాకు దేవుడు మన దేవుడు, ఇస్సాకు నడిపించిన దేవుడు. అదేనండి నిజమైన ఆశీర్వాదం. ఆయన అధికారాన్ని ఒప్పుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో ఇశ్రాయేలును దేవుడు ఎట్లా నడిపించాడంటే 10వ వచనాన్ని చదువుదాం. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపని వలె వారిని కాపాడెను. చూసారా దేవుని యొక్క ఆ నడిపింపులో ఎంత కృప ఉంటుందండి. అరణ్య ప్రదేశంలోనట భీకర ధ్వని గల పాడైన ఎడారి. చూసారా, అక్కడ ఉంటేనే గుండె రాగిపోయే పరిస్థితులు. అక్కడ ఒక్క రాత్రి కూడా పడుకోలేము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని కనుగొని ఏం చేశాడు? ఆవరించి. అద్భుతం చూసారా, కనుగొని. ఆమె ఏం చేశాడంటండి? ఎవరిని కనుగొన్నాడు? ఇశ్రాయేలును కనుగొన్నాడు. ఎక్కడున్నావు? వెంటాడే దేవుడు. హల్లెలూయా. ఆయన మనం వెంటాడతాడట. హల్లెలూయా. వద్దు ప్రభు, నాకు అక్కర్లేదు, వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నాకు గోడె మంది ఉన్నారు, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు అక్కర్లేదు, నాకు ఏం అవసరం లేదు అంటే, లేదు బిడ్డ, నీవు లేకపోతే నా సన్నిధిని నేను నీకు తోడుగా ఇస్తాను. ఆయన మనల్ని వెంటాడతాడు, మనకు సహాయం చేస్తాడు. వద్దన్నా సరే వచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. మనం చీదరించుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు అంటే చాలా మందికి చులకన, యేసు ప్రభు అంటే చాలా మందికి చీదరింపు. అయ్యో
తక్కువ గుణం ఉన్న దేవుడు అని ఎంతో మంది ఈరోజు యేసు ప్రభుని పక్కన పెడుతున్నారు. కాదండి, దేవుడు అందరికీ, యేసు ప్రభు అందరికీ ప్రభువు. బైబిల్ చెప్తుంది ఒక కులానికి ఒక మతానికి కాదు దేవుడు. దేవుడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాంతర్యామి, ఆయనే నిన్ను నడిపించేవాడు. తెలియదు, చాలా మందికి తెలియదండి. ఒక చెట్టుకో పుట్టకో ఆశ్రయించి మీరే దేవుళ్ళు అంటూ ఉన్నటువంటి అజ్ఞాన లోకంలో నిన్ను దేవుడు నిలబెట్టినందుకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి. నిజ దేవుని తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చిన దేవునికి మనసారా ఒకసారి స్తోత్రాలు చెబుతాం. ఎందరికోలేనటువంటి ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఆయన బిడ్డలుగా ఉండేటువంటి అధికారం ఇచ్చాడు. కనుగొన్నాడట. నిన్ను నన్ను ఏం చేశాడంటే కనుగొన్నాడు. నువ్వు ఎక్కడో ఉన్నావు, చీకటిలో ఉన్నావు, ఆయన కనుక్కొని వచ్చాడు నీ దగ్గరికి. ఎక్కడ ఉంది నా బిడ్డ? ఏ వీధిలో ఉంది? ఎక్కడ సీతారాంపురంలో ఉంది? ఎక్కడ తునిలో ఉంది? నా బిడ్డను కనుక్కొని వచ్చాడు ఆయన. ఎక్కడో ఉన్నా నన్ను. ఆ భక్తుడు అంటాడు, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో. ఈ పాట పాడుతున్నప్పుడు మీకు ఒక విషయం నాకు, నేను ఆ పాటను పాడుతున్నప్పుడు నాకు ఎంతో కన్నీళ్ళు వచ్చినాయి. ఒకసారి నిజంగా ప్రభువా, పైనుంచి విమానం నుంచి చూస్తే మనిషి కనబట్టండి, తెలుసా మీకు? అలాంటి ఆకాశం, మహాకాశాల పైన ఉన్న దేవుడు, దేవునికి మనం ఎట్లా కనపడ్డాం? అద్భుతం కాదని ఆయన దృష్టి లోకమందంతటా సంచారం చేస్తాడు. ఆ భక్తుడు అంటాడు, కొండల్లో లోయలో ఉన్న నన్ను గమనించేవయ్యా, ఎంత గొప్ప ప్రేమని. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నీవే నీవే ఆదుకునేవా, నిన్నే ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అంగనీవైతివయ్యా, కొండనీవే యేసయ్యా, అంగనీవైతివయ్యా, కొండనీవే యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, 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 అద్భుతమైన దేవుడు. కొండల్లో నుండి లోయల్లో నుండి నిన్ను కనుగొన్నాడు ఆయన. నువ్వెక్కడున్నావో నిన్ను కనుగొని ఈ స్థితికి నేను తీసుకొచ్చింది దేవుడే. దేవుడే నిన్ను కనుగొని తర్వాత నిన్ను ఆవరించాడు. హల్లెలూయా. ఆవరించడం అంటే వెనక ముందు కుడి పక్క ఎడమ పక్క ఆవరించిన దేవుడు. ఏ అపాయము నీకు రాకుండా,
చెప్పండి, బాధలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? పరామర్శ కావాలి. ఈరోజు బాధలో ఉన్న నిన్ను నన్ను పరామర్శించింది ఆ దేవుని కృప, మనల్ని ఓదార్చింది ఆ కృపే. ఆ దీనుని దయతో చూసామయ్యా, పేరు పెట్టి నన్ను పిలిచామంటే ఇంతగా పాడేమా. నిజమే, మన జీవితాల్లో దేవుని కృప అంతగా ఆవరించిన దేవుడు. నువ్వు ఎటు చూసినా ఆయనే కనపడతాడు. హల్లెలూయా. ఏ దిక్కుకు తిరుగు ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. తూర్పు వైపు తిరిగిన, పడమర వైపు తిరిగిన ఆయన ఆవరణ హల్లెలూయా నీ చుట్టూ ఉంటది. నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి, నిన్ను ఓదార్చి, కనుపాపలంగా ఆయన నిన్ను కాపాడాడు. అది దేవుని నడిపింపులో భద్రత ఉంటది. దేవుని నడిపింపులో ఆదరణ ఉంటది. దేవుని నడిపింపులో క్షేమం ఉంటది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇస్రాయేలు యొక్క రెండవ దీవెన ఏమిటంటే భద్రత. భద్రత. ఈరోజు అనేక మందికి భద్రత లేదు. అనేక మంది జీవితంలో బాధ, భయము, బెంగ, పిల్లలు ఎట్లా ఉంటున్నారు, లేకపోతే ఎలాంటి భద్రత లేక భయంతో వేదనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కాపాడేటువంటి దేవుడు, కనుపాపలాగా కాపాడతాడంటండి. అక్కడ చదువుతూ ఉంటే 11వ వచనం చదివితే 32వ అధ్యాయం 10వ వచనం కంటిన్యూగా చదవండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. హల్లెలూయా. పక్షిరాజు అంటే గ్రద్ద. వినండి జాగ్రత్తగా, నేను ముగిస్తాను, మీరేమీ భంగపడద్దు, త్వరగా ముగిద్దాం. అయితే పక్షిరాజు అంటే గ్రద్ద. గ్రద్దను పక్షుల్లో రాజు అంటారు. అంటే పక్షులన్నిటికంటే ఎత్తుగా ఎగరగలది, పక్షులన్నిటికంటే ఎక్కువ కాలం బ్రతుకుతుంది, పక్షులన్నిటికంటే బలమైనది గ్రద్ద. ఈ గ్రద్ద తన పిల్లలు పెట్టినప్పుడు తను ఏం చేస్తుందంటే గూడును రేపుద్దటండి. గూడు రేపుద్దట. రేపటం అంటే చూడండి, తను గూడు కట్టుకునే సందర్భంలో కొన్ని మెత్తని మెటీరియల్ తెచ్చి పెడుతుంది. అంతేకాకుండా ఒక ముళ్ళు లాంటివి కూడా తెచ్చి పెడుతుందట. ముందు ముళ్ళు పెట్టి తర్వాత మెత్తని పెడుతుంది. ముందు ముళ్ళతో తన గూడును అల్లుకుంటుంది. ఆ తర్వాత ఒక మెత్తని మెటీరియల్ పీచు లాంటివి తెచ్చి పెట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు అయిన తర్వాత అవి చిన్నగా ఉన్నప్పుడు హాయిగా ఉంటాయి. చాలా తల్లి యొక్క సంరక్షణలో హాయిగా బ్రతుకుతూ హ్యాపీగా ఉంటాయి. అవి ఎదుగుతున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే గూడు రేపేస్తుందట. రేపేసి చంద్రవందలు చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి ముళ్ళు ఆ పక్షులకి తగులుతూ ఉంటే అవి ఎగరటానికి ప్రయత్నం చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగూ పిల్లలకు ఏం నేర్పిస్తుందండి? ఎగరటం నేర్పిస్తుంది. ఈరోజు దేవుడు కూడా మన శోధనలో మనకి ఏం నేర్పిస్తాడు? ఎగరటం నేర్పిస్తాడు. ఆమేన్. మనకు మనమే ఎగరతాం. ఎక్కడికి ఎగరతాం? ఆకాశానికి, దేవుని రాజ్యానికి దేవుడు మనం సిద్ధపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో శోధనలో గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా చింతపడద్దు. ఈ శోధనలన్నీ మనకు మన ఆశీర్వాదానికి కారణాలేనండి. శోధన లేకపోతే మనం దీవించబడలేం, మనం ఆశీర్వదించబడలేము. ఈ పక్షిరాజు తన బిడ్డలకు ఎగరటం నేర్పించడం కొరకు దానిని ఏం చేస్తాడండి? గూడు రేపి తన పిల్లలపై అల్లాడుతుందటండి. ఏం చేస్తుంది అంటే గూడును రేపేసి అల్లాడుతూ ఉంటుంది. దానిపై ఇలా ఎగురుతూ ఉంటుంది. ఇవి ఎగరడానికి ట్రై చేసి కింద పడిపోతాయండి. పడిపోయే సమయంలో ఈ పక్షిరాజు కిందకి వెళ్ళి వాటిని వీపు మీద మోస్తుందట. అర్థమవుతుందండి? ఈ పిల్లలు పడిపోయే సమయంలో ఈ పక్షిరాజు వెంటనే కిందకి వెళ్ళి వాటిని అదిమి పడుతుంది. వీపు మీద మోసి ఇలా ఎత్తి మళ్ళా గూట్లో పెడుతుంది. మళ్ళీ గూడు రేపుద్ది. మళ్ళీ అవి ఎగురుతున్నప్పుడు మళ్ళా పడిపోతూ ఉంటే పట్టుకుంటుంది. దేవుడు కూడా నిన్ను అట్లాగే కాస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా నిన్ను అలాగే నడిపించాడట. ఎంత గొప్ప కృప అండి. యెహోవా వారిని నడిపించెను. రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. ఎక్కడ మోసాడటండి? ఆయన రెక్కల మీద మోసాడు. దేవుడు నడిపిస్తున్నాడు. యెహోవా మాత్రము అన్నాడు. ఈ మాటలు మనం ఒక్కసారి చదవడం. యెహోవా మాత్రము వారిని
నడిపించాడు. యెహోవా మాత్రమే, అన్యుల దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో లేడు అని చక్కగా రాయబడి ఉంది. మీరు చాలా మంది అర్థం చేసుకోవాలి, ఓ దేవుడు ఒక్కడే అంటే ఆయన మాత్రమే నడిపిస్తాడు. ఆయన కష్టాల్లో సైతం విడిచిపెట్టడండి. బాధల్లో మరి ఎక్కువగా నీకు దగ్గర అవుతాడు. కష్టాల్లో మరి ఎక్కువగా నీకు చెంత చేరి నీకు సహాయం చేస్తాడు. ఇస్సాకు మరి భద్రపరచబడ్డాడు. వీలైతే మరొకసారి ఇస్సాకు యొక్క ఆశీర్వాదాలు మనం నేర్చుకుందాం. మరి చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని నడిపింపుకు మనం ఒప్పుకుందాం. దేవుని నడిపింపుకు మనం ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన నడిపింపులో మన నావ నిండుతూ ఉంటది. ఆయన నడిపింపులో మనం నెమ్మది పొందుకుంటాం. ఆయన నడిపింపులో మనం భద్రపరచబడతాం. ఆయన నడిపింపులో మనం ఆశీర్వదించబడి దీవెన యొక్క ఆ మార్గంలో మనం నడుస్తాం. కనుక ఆ దీవెనలు మనపైన, మన కుటుంబాలపైన నిత్యము ఉండాలని మరి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. ఇస్సాకును దీవించిన దేవుడు, ఇస్సాకును నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.